హాయ్ సార్. అండి సార్, వెస్ట్ బెంగాల్లో ఇటీవల ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ మధ్యలో బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఎంపీ ఆ సభలో ఏం చెప్పిండంటే ఎగ్జిస్టింగ్ పోల్స్ ఉన్నాయో బీజేపీ గెలుస్తా అని చెప్పి అయితే వస్తున్నాయి. ఒకవేళ బీజేపీ గెలిస్తే అక్కడ ఉన్న ఇండియాలో వెస్ట్ బెంగాల్ ఉన్న మన బంగ్లాదేశీల్ని మొత్తం మళ్ళీ బంగ్లాదేశ్ పంపిస్తా అంటున్నారు. పంపిస్తే వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదని చెప్పి ఆయన అంటున్నాడు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అవును, మరి నిజమే కదా. ఎందుకంటే భారతదేశానికి అత్తగారింటికి వచ్చినట్టు వచ్చేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్థానికంగా ఉండిపోతున్నారు. కొన్ని లక్షల మంది వచ్చేసి ఇక్కడ స్థానికంగా ఉండిపోతున్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు పొందుతున్నారు, అన్ని అవకాశాలు పొందుతున్నారు. తిరిగి భారతదేశాన్ని తిడుతున్నారు, హిందుత్వాన్ని తిడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా భారతదేశాన్ని చేయని కూడా చెప్పరు. మేము అది బంగ్లాదేశ్, మాకు బంగ్లాదేశ్ అంటే ఇష్టం అంటారు. భారతదేశంలో ఉండడం ఎందుకు? మరి అలాంటి వాళ్ళంతా వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చే అవకాశాలు కనపట్టలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలిసిపోయింది, భారతదేశం మొత్తానికి తెలిసిపోయింది, ఎక్కువ మంది బంగ్లాదేశీయులు భారతదేశంలో ఉన్నారు. ఒక్క బెంగాల్లోనే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు స్థానికంగా స్థిరపడిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్లలో స్థిరపడిపోయారు అంటున్నారు. మరి ఎంతవరకు అయితే నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా మన అవకాశాలు మనకు కావాలన్నా, మన నిధులు మనం ఉపయోగించుకోవాలన్నా ఇతర దేశస్తులను పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ పోల్స్ వచ్చినప్పుడు బీజేపీ గెలుస్తుందని తెలియడంతో అక్కడున్న బంగ్లాదేశ్ ముస్లింలు ఇప్పుడు చాలా వరకు రాడికల్స్ మన హైదరాబాద్లో కూడా బ్యాగులు వేసుకుని చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తారు. అట్లానే వివిధ స్టేట్లలో కూడా వీళ్ళు చెల్లా చెదరవుతున్నారు. అంటే ఇప్పుడు వేరే స్టేట్లను కూడా ఖరాబ్ చేద్దామని చూస్తున్నారు ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక కుట్ర లాంటిది. ఎందుకంటే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎప్పటికైనా భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. ఈ చొరబాటుదారులు ఎక్కువైపోయారు. భారతదేశంలో నిర్మూలించడానికి మానవత్వం ఎక్కువైపోయింది భారతదేశానికి. ఈసారి మానవత్వంతో ఉండకూడదు, ఖచ్చితంగా కఠినంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ సంపదను దోచుకోవడానికి, మన దేశాన్ని అస్థిరతపరచడానికి, మన దేశాన్ని నాశనం చేయడానికి ఇలాంటి చొరబాట్లు ఎక్కువైపోయాయి. కాబట్టి అందరూ కూడా ఎలక్ట్గా ఉండాలా. లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడి మన దేశానికి కూడా కరువు కాటకాలు వచ్చి ఆర్థికంగా వెనకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉగ్ర రూపంలో మన దేశాన్ని నాశనం చేయాలనేటువంటి పన్నాగం కూడా జరుగుతుంది. ఎన్నో విధాలుగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని, భారతదేశాన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాదులు కూడా ఎక్కువైపోయారు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఈవేళ వరకు ఉంది. ఈ 15 సంవత్సరాల కాలంలో ఉంది. కాబట్టి ఈవేళ మన దేశం కొంచెం ధైర్యంగా ఉంది. లేకపోతే ఎప్పుడూ భారతదేశాన్ని కబలించేసేవాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే మన దేశంలో మనము శాంతియుతంగా ఉండాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా ఇతర దేశస్తుల్ని చొరబాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సామాన్య పౌరులైన మనమైతే ఉంది. ఒక ప్రభుత్వానిపై వదిలేయడమే కాకుండా మనం కూడా ఎలక్ట్గా ఉండాలా. ఎక్కడైనా ఎవరైనా కనపడితే వాడిని పట్టుకుని పోలీసు వారికి అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకోవాలేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా లేకపోతే పెను ప్రమాదం కూడా ఎదుర్కోవాల్సిన సమయం కూడా వచ్చినట్టు. అంటే మీరు చెప్పినట్టు పోలీసులు గవర్నమెంటే కాకుండా ప్రజలు కూడా ఇలాంటి సపోర్ట్ చేయాలంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు వచ్చేటోళ్ళు వేగంగా వచ్చేటప్పుడు హైదరాబాద్ లోపల హిందూ ఏరియాల కన్నా ముస్లిం ఏరియాలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ ఏరియాలోనే వాళ్ళని ఉంచుతున్నారు. ఓల్డ్ సిటీ అయ్యుండొచ్చు, బాలాపూర్ అయ్యుండొచ్చు, వాళ్ళందరూ ఇల్లీగల్ మైగ్రేట్సే. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ రాడికల్స్. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. భారతదేశంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇలాంటి చొరబాటుదారులను ప్రోత్సహించినట్లయితే మీరు కూడా నేరస్తులు అవుతారు. కాబట్టి ఆ నేరంలో భాగం పంచుకున్న వాళ్ళను కూడా కఠినమైన నిర్ణయాలు ఉండాలి వాళ్ళపైన కూడా. లేకపోతే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి ఇతర దేశాలు వాళ్ళు అనుకున్న ఇది నెరవేరితే భారతదేశంలో ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చొరబాటుదారుల్ని ఈ ఎలక్షన్ తర్వాత కొంచెం అరికట్టవలసిన బాధ్యత అందరూ తీసుకోవాలి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత తీసుకోకపోతే ఓన్లీ పోలీసు వారి మీద, ప్రభుత్వం మీద వదిలిస్తే పూర్తిగా నిర్మూలించకపోవచ్చు. కాబట్టి అందరూ ఎలక్ట్గా ఉండాలా. అలాంటి చొరబాటుదారులను వారి దేశాలకు పంపించేసి సురక్షితంగా బతకమని చెప్పడం మన బాధ్యత. అంటే అన్ని దేశాల్లాగా చొరబాటుదారులను చంపేయమని మనం చెప్పం, కానీ ఎన్కౌంటర్ చేయమని మనం చెప్పం. కానీ కాకపోతే వాళ్ళని సురక్షితంగా, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి చొరబాటుదారులను ఎలాగైతే ఫ్లైట్లలో, ట్రక్కుల్లో ఎలా అయితే పంపిస్తున్నారో ఆ రకంగా వాళ్ళ దేశానికి పంపించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.
అలాగే సామాన్య ప్రజలు కూడా ఎక్కడైనా ఎవరైనా వ్యాపార రూపంలో కానీ ఏదో వ్యవహార రూపంలో కానీ తిరుగుతున్నటువంటి ఇతర దేశస్తుల్ని ఖచ్చితంగా నిర్మూలించి వారిని పకడ్బందీగా పట్టుకుని వారి దేశానికి పంపించవలసిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ.